ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ మీద మీరు ఏం మాట్లాడచ్చు? చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయడము అసలు అది మామూలు ఓటమి కాదు జగన్మోహన్ రెడ్డిది. పాయింట్ నెంబర్ 1. అండ్ గత కొంతకాలంగా మీరు చూసుకుంటే అయితే 2-3 రోజుల నుంచి బావమరుదులు హరీష్ రావు, కేటీఆర్. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడేమో ఇక్కడ ప్రొటెస్ట్ చేయొద్దు, అక్కడ అరెస్ట్ ఇక్కడ ఏం చేయాలన్నారు. మొన్న ఇంటర్వ్యూలలో కూడా జగనే గెలుస్తున్నాడు అని చెప్పారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా చంద్రబాబు నాయుడు ఒకటే పొగడ్డం మొదలుపెట్టిండ్రు. సో ఏ రకంగా చూడొచ్చు వీటన్నిటిని కూడా? బీజేపీతో సంబంధాలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఇగో ఆ స్థాయిలో కవితని బయటకు తీసుకురావాలంటే చంద్రబాబు సపోర్ట్ ఉండాలి. వాళ్ళు ఒట్టిగానే ఒకటవుతారు. ఈ రోజు అట్లేం కాదు, రేవంత్ రెడ్డి తలుచుకుని కవిత బయటకు వస్తే పెద్ద సమస్య ఏం లేదు. సీఎం రమేష్ కు వాళ్ళకి చెప్తూ వస్తారు, కవిత బయటకు వస్తే అది పెద్ద ఇష్యూ కాదు. కాకపోతే వాళ్ళకి లాంగ్ రన్ పాలిటిక్స్ లా వాళ్ళతో సపోర్ట్ అవసరం ఉంటది. రేపు వీళ్ళ పైన ఐటీ రైట్స్ రాకుండా, ఈడీ రైట్స్ కాకుండా వాళ్ళని ఫ్యూచర్ ఆపచ్చు. చంద్రబాబు నాయుడు చేతిలో తలుచుకుంటే అవుతుంది. అవును, చంద్రబాబునే ఇక్కడికి వెళ్ళి క్యాపిటల్ సిటీ ఎత్తిపోయేటట్టు చేసిండ్రు. అదేమన్నా పెట్టుకోగలని. వాళ్ళ 10 సంవత్సరాల క్యాపిటల్, ఉమ్మడి క్యాపిటల్ కదా. అసొంటిది ఓటుకు నోట్ల బ్లాక్ మెయిల్ చేసి బిచానే ఎత్తుకపోయా, నువ్వు ఇమ్మీడియట్ గా ప్యాక్ చేసి వెళ్ళిపోవాలి అని. సరే, నీ పొలిటికల్ నీ స్టేట్ ఇన్ఛార్జ్ లో నువ్వు చేస్తే చేయొచ్చు, ఆయన డేంజర్ ఇక్కడ ఉంటాయి అని చెప్పి పంపించవచ్చు. ఈ రోజు ఆయన అవకాశం తీసుకోకుండా పొగుడుతుండొచ్చు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎవరి దీనికోసం వాళ్ళు మొత్తం లాస్ట్ అందరూ ఒకటే అంటారు, వాళ్ళంతా ఒకటే ఉంటారు. రానున్న ఎలక్షన్స్ లో ఒక్కటిగా పోటీ చేసిన ఆశ్చర్యపోకరే తెలంగాణలో. అంతే, ఏమున్నా అట్లా ఏం విచిత్ర పోదు. ఇక్కడ చెప్తున్నా కదా, ఇక్కడ ఇలా కింగ్ పిన్ ఎవరినంటే మేయర్ కృష్ణారెడ్డి, మేయరెస్ట్ కింగ్ పిన్ పొలిటీషియన్ తెలంగాణలో. కాబట్టి వీళ్ళు ఎవరికి నోట్ బాబు ఇటువంటివి ఎంకరేజ్ చేయడు కదా. ఎందుకు చేయడు? ఆయన పితామహుడే. అంతేనా? బాబే పితామహుడు. ఆయన మన ఏది ఇప్పుడు ఆ ఫైల్స్ మీద సంతకాలు పెట్టడం, అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా బాగా చేస్తున్నాడు. ఆయన ఏమన్నా స్టీల్ ప్లాంట్ ఆపేసిండు, ప్రైవేటైజేషన్. ఇప్పుడు ఆయన ఏదో మీడియాతోని ఆయన మేనేజ్మెంట్ చేసుకుంటూ వస్తుంది. అలా అంత మీడియా అంటే ఆయన అదే మీడియా కదా తెలంగాణలో. రేవంత్ రెడ్డి కూడా సపోర్ట్ చేసేది. ఈరోజు జగన్ను తిట్టే ఛానళ్ళు, జగన్ తిట్టే ఛానళ్ళు అక్కడ ఈయనను మెచ్చుకుంటా ఉంటాయి. నేను సేమ్ ఛానల్. కాబట్టి అక్కడ ఈరోజు ఆయన పథకాలు ఏవైతే వచ్చినాయో ఆ పథకాలు అవి అమలు చేస్తే అది ఎక్కువ. జగన్ అంటే ఆయన పథకాలు బాగా ఇచ్చారు. ఆయన మెయిన్ ఎక్కడంటే షర్మిల ఎఫెక్ట్ బాగుపడ్డది. నీకు చంద్రబాబు నమ్మలే, షర్మిల నమ్మారు, సునీత నమ్మారు. వాళ్ళు కనవాడంత మీడియాలు ఎవరు కనవాలేదు. ఎల్లో మీడియా కూడా ఎక్కువ షర్మిలకు ఇచ్చిన ఇంపార్టెన్స్ చంద్రబాబు కూడా చూపించలే. చంద్రబాబు నమ్మరని. చంద్రబాబుని పవన్ కళ్యాణ్ పెద్ద నమ్మరు. ఈ రోజు మనం ఏదో అనుకుంటున్నాం కానీ అట్లేం లేదు. వీళ్ళిద్దరూ సొంత బాబాయిని చంపిన అనేది వాళ్ళు ఒక సినిమా తీశారు, ఒక డాక్యుమెంటరీ తీస్తే దాదాపు 2 కోట్ల మంది చూశారు. వైఎస్ వివేకానంద చంపిన డాక్యుమెంటరీ. ఆ డాక్యుమెంటరీ చూసి నేను కూడా అక్కడ ఓటు జగన్ కి వేయకపోదును కావచ్చు. అంటే అంత భయంకరంగా అయింది. వీళ్ళు నమ్మి వీళ్ళేమో చేస్తారని మీరు సట్రోల్ చేస్తారే. ఇక్కడ కూడా జగన్ చేసిన కొన్ని తప్పుదాలే అంతే. అది పథకాలు. సెకండ్ ఏంటంటే బాబాయ్, ఇంకోటి ఏంటంటే చిల్లరగా బిహేవ్ చేశారు. వాళ్ళ స్టేట్మెంట్ గా అంత చిల్లరగా మాట్లాడాల్సిన అవసరం లేకుండా ఈ రెండు ఈరోజు సేమ్ టీడీపీ మళ్ళీ అదే స్టార్ట్ చేసింది, అదే చిల్లరగా మాట్లాడు. కాబట్టి ఆడ నేను ఓటమి డిఫరెంట్ యాంగిల్ జరిగింది. రేపు వచ్చే రోజులలో ఖచ్చితంగా అక్కడ షర్మిల కింగ్ పిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. షర్మిలకు 1,00,000 ఓట్లు వచ్చినాయి. షర్మిల చేసేంత ఫైట్ జగన్ చేయలేడు. షర్మిల రాష్ట్రం అంతా పర్యటన చేయగలుగుతుంది. ఆమె సింగిల్ గా హ్యాండిల్ చేసే అంత శక్తి ఆమెకు ఉంటుంది. ఈ చెత్తగాళ్ళకి ఇచ్చే బదులు ఆమెకు అదే రాజ్యసభ ఏదో ఆమె అసలు ఆమెకి ఇస్తే అలా ఖచ్చితంగా పార్టీ లేస్తుంది. అక్కడ ప్రోటోకాల్ ఆమెకు ఉండేటట్టుగా చూసింది అనుకో, ఖచ్చితంగా పార్టీ అక్కడ లేసే అవకాశాలు. సార్, ఫైనల్ గా గనుల పంచాయతీ ఏంది? కాంగ్రెస్ బీజేపీకి అమ్ముడు పోయినని బీఆర్ఎస్ గనులను వేలమేయాలని చెప్పి కిషన్ రెడ్డి గారు గనుల శాఖ మంత్రి చెప్పడం జరిగింది. సో అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా గనులను ఆప్షన్కి తీసుకునే వాళ్ళ, అదేమన్నా తప్ప? అసలు దాని గురించి నాకు అంత అవగాహన కూడా లేదు, అందుకే నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను దీని గురించి. ఇప్పుడు నాకు రీసెంట్గా నేను ప్రచారం పోయిన జాగాలల్లో అంతటా కూడా ఇల్లంతా, కొత్తగూడెము అక్కడంతా గనులే, భూపాల్పల్లి. ఆడ టీజీకేఎస్ అని తెలంగాణ కార్మిక బొగ్గు గనుల సంఘం అని దానికి హెడ్ ఎవరు కదా, కల్వకుంట్ల కవిత. నేను ఆడ విపరీతంగా సంపాదించిన భద్రాద్రి ఆ ప్రాంతంలో తిరిగినప్పుడు చాలా వరకు మైనింగ్, అలా హరీష్ రావు మనుషులకు వాటాలు ఉన్నాయి.
కవితకు వాటాలు ఉన్నాయి, వాళ్ళ బినామీలు ఉన్నారు, చాలా జాగాలలో ఉన్నారు, వాళ్ళ మనుషులు ఉన్నారు. శ్రీధర్ అంటే ఆయన మొన్నటిదాకా వాళ్ళకు వత్తాసుగా పనిచేసేవాడు కదా. కాబట్టి అందులో ఇప్పుడు తక్కిన వాళ్ళు మా వాటా ఎట్లా తీసుకోవాలి, ఇప్పుడు వచ్చిన వాళ్ళు మేము ఎట్లా సంపాదించుకోవాలి అనే ఆలోచనతోని వాళ్ళు ప్లానింగ్లు చేసుకుంటా ఉన్నారు. కానీ ఆడ అందరు ఎవరైనా సుఖం పూస కాదు, అందరు నిజాయితీగా గనులని మేము ఆప్షన్ పెడతాము, అందరు టెండర్ లేయచ్చు, అంత లేదు, అందరు పాల్గొనొచ్చు, అంత ఏముండదు అక్కడ. అంత దొంగ టెండర్లు ఉంటాయి, దొంగ ఇవి నడుస్తాయి. వాళ్ళు కొడుకులు అందరు కలిసి అందరు దోసుక తిన్నది అది, ఎవరిది లేదు. అలా రిక్రూట్మెంట్స్ కూడా చాలా ఘోరంగా జరుగుతాయి. రిక్రూట్మెంట్స్ కాంచా నేను మొన్న ఒకటి బయట పెట్టిన, గతంలో జరిగిన బసవయ్య అనేట ఆయన 19 పోస్టులు ఉంటే 4 పోస్టులు చూపించిండు, 15 పోస్టులు అమ్మి పడేసాడు పొలాల మీద. ఎవరికి పడితే ఆయనకి ఇచ్చింది దానిలో కల్లా. అంటే అది ఇవే ఫాలో కాదు. అటువంటి ఇప్పుడు నాకు మెల్లమెల్లగా చాలా విషయాలలో నాకు కొంచెం ఎంట్రీ దొరికింది ఇప్పుడు. అయితే సార్ నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరే కొన్ని పేర్లు తీశారు సరే, కవిత ఆల్రెడీ జైల్లో ఉంది అని అనుకుందాం. ఈ సో కాల్డ్ ఇప్పుడు మొన్న మైపాల్ రెడ్డి మీద ఈడీ దాడులు జరిగినాయి, 300 కోట్లతో అడ్డంగా బుక్ అయ్యింది. సో ఆయన బినామీ హరీష్ రావు బినామీ ఈ కూడా మైపాల్ రెడ్డి పటంచెరు షాడో ఎమ్మెల్యేలు అందరికీ బహిరంగ సత్యం. హరీష్ రావు జోలికి ఎందుకు పోరు, ఈడీ రైట్స్ ఎందుకు జరగవు, ఈ గనుల మీద ఎందుకు జరగవు, అదే ఈ సంతోష్ రావు మీద ఎందుకు జరగవు, వీళ్ళందరినీ ఎందుకు రైట్స్ చేస్తలే, కేటీఆర్ మీద ఎందుకు జరగవు, సో కాల్డ్ బినామీల మీద ఎందుకు జరగవు ఈ విషయంలో? హరీష్ రావు 2018 ఎన్నికలప్పుడే అమిత్ షాకు టచ్లో ఉన్నాడని చెప్పి అప్పుడు ఆయన ఫోన్ ట్యాపింగ్ అది కూడా బయటకు వస్తాయి కదా. టచ్ లో కొన్ని రోజులు మంత్రి పదవి ఇవ్వాలి ఆయనకి, ఒకరికి ఇవ్వకుండా డౌట్ వస్తాయని కేటీఆర్ కూడా కొన్ని రోజులు ఆపారు. కానీ కేటీఆర్ గారు ఆపకుండా షాడో ముఖ్యమంత్రి లెక్కనే నడిచిపోయారు. కాబట్టి వాళ్ళు సేఫ్ సైడ్ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే హరీష్ రావును ప్రొటెక్ట్ చేయడానికి ఈటల రాజేందర్ హరీష్ రావు ఒకటి. ఇప్పుడు ఈటల రాజేందర్ కూడా 5,000 కోట్ల స్కామ్ చేసిండు, మనమే మొత్తం చూపించాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు ఇట్లాంటి పురుగుల్ని సపోర్ట్ చేయడం వల్లనే నార్త్ లో బీజేపీ గ్రాఫ్ అంతా పడిపోయింది. సో మళ్ళీ ఇప్పుడైనా వీళ్ళని ఇట్లాంటి వాళ్ళని బయట యూపీలో భయంకరంగా పడిపోయింది. మధ్యప్రదేశ్ లో వేరే దగ్గర వచ్చిన సీట్లది కూడా త్వరలో అది కూడా బయట పడిపోతుంది. ట్విట్టర్ అయినా చెప్పిండు కదా ఎట్లా జరిగింది అనేది. మరి ఇప్పుడు ఈ 5 ఏళ్లలో వీళ్ళ కొద్దిగా గొప్ప ఎవరైనా ఇట్లాంటి దందాలు చేసిన వాళ్ళని ఎంపీలైనా సరే వదిలిపెట్టకుండా కొద్దిగా ప్రక్షాళన చేస్తే మళ్ళీ బీజేపీ నమ్ముతారు. కానీ ఇప్పుడు మైపాల్ రెడ్డిది మీరు తీసింది కాబట్టి మైపాల్ రెడ్డి బొగ్గనుల పైన ఎన్ని రోజుల ఆరోపణలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన వాళ్ళ తమ్ముడిని అరెస్ట్ చేసి వదిలేసిండ్రు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఆయనతో డీల్ చేసి నెలకు 2 కోట్ల రూపాయలు ఆయన దగ్గర నుంచి వెళ్ళి మాట్లాడుకున్నారు, తీసుకొని డీల్ చేసుకుంటూ. ఇది కేంద్రానికి ఎవరో నన్నయ్య భట్టాస్ అంటే వాళ్ళు ఉత్తరం రాసిండ్రు. ఉత్తరం రాసి ఆ రైళ్లు జరిగినాయి. కాంగ్రెస్ తోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమ్మక్కయి గనులు మొత్తం తిన్నారు. వాళ్ళు ఇదైతే అన్నది అంటే బీజేపీలో వస్తుందనేది అది వేరే సెకండరీ. కానీ మెయిన్ టార్గెట్ ఏంటంటే వీళ్ళకి ఇచ్చిండ్రు అనేది అక్కడ కంప్లైంట్ పోయింది. కంప్లైంట్ తోని ఇది జరిగింది. నేను అనుకుంటున్నా ఎక్కువ శాతం దీంట్లో పాత్ర అక్కడికి వెళ్ళి బీజేపీ నాయకులదే ఉంటది. అంటే ఇప్పుడు బండి సంజయ్ రావడము, బండి సంజయ్ వచ్చిన రోజు ఇప్పుడు బీజేపీ కదా. అవును, రఘునందన్ రావు ఇంకా తోపు కదా. ఇప్పుడు రఘునందన్ రావు శాఖలను వాడుట్లా బండి సంజయ్ కూడా వీళ్ళు వాడలేరు, బ్రహ్మాండంగా వాడేస్తారు. కాబట్టి కాంగ్రెస్ వానికి ఇచ్చిండ్రు వాటా, మన సంగతి ఏందని చెప్పేసి జరగవచ్చు రైడ్. కాబట్టి అట్లా కూడా ఉండొచ్చు. సో ఫైనల్ గా ఏ రకంగా చూడొచ్చు? లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, బీజేపీ నుండి 2 సెంట్రల్ మినిస్టర్స్ తెలంగాణ నుంచి ఉన్నారు. సో బండి సంజయ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఇంకేమైనా గుప్త నిధులు కానీ ప్రక్షాళనలు కానీ ఏమైనా చేస్తారు ఈసారైనా అని అనుకుంటున్నారా? కిషన్ రెడ్డి అనేటోడు పిల్లికి పిచ్చబెట్టాడు, ఎవరి కార్యకర్త పనిచేయడు. మొన్న బీజేపీ వాళ్ళు ఇక్కడ ఒడగొట్టడానికి ట్రై చేసిండ్రు. కానీ ఆయన అదృష్టం ఏంటంటే నా సొంత కాంగ్రెస్ పార్టీలో ఉంటే అది వేరే ఉండేది. రియల్ ఒక మంచి పర్సన్ పెట్టలేదు. నా సొంత పార్టీలో నేను ఉన్నా, కాంగ్రెస్ పార్టీ గెలవడానికి నేను కష్టపెట్టాను. ఎందుకంటే ఆయన కిషన్ రెడ్డి చిట్టా నా దగ్గర ఉన్నది కాబట్టి నేను పెట్టి గెలిచాను. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ నిలబడ్డ అభ్యర్థి కూడా గెలవాలని లేకుండే, నిలబడ్డ ఆయన కూడా తక్కువ మార్జిన్తో. కాబట్టి ఆయనతోని పార్టీకి రూపాయి లాభం ఉండదు. రెండోది కొంచెము బండి సంజయ్ ఏమైనా కార్యకర్తలు ఏమైనా పట్టించుకొని ఏమైనా చేస్తే బీజేపీ బలోపేతం అవుతుంది. కార్యకర్తను పట్టించుకోవాలి. ఇప్పుడు ఏ పార్టీలో అయినా కానీ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తను వదిలేసిండ్రు, టీఆర్ఎస్ లో కాంగ్రెస్ ఒరిజినల్ టీఆర్ఎస్ వదిలేసి మళ్ళీ పార్టీకి వచ్చిన ఎత్తుకున్నారు. టీఆర్ఎస్ మీరే చంపుకున్నారు.
ఈ రోజు బీజేపీ కూడా కిషన్ రెడ్డి అయితే మన బీజేపీ కార్యకర్తను చంపేసిండు. ఇప్పుడు ఒకవేళ బండి సంజయ్ ఏమన్నా వాళ్ళకి కొంచెం ఆక్సిజన్ ఏమైనా ఇచ్చి వాళ్ళని ఏమైనా లేపితే లేస్తుంది, లేకుంటే లేవది. అంతే, ఆయన ఒక్కడి మీద తక్కిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరేం చేయరు. ఇంకోటి మహేశ్వర్ రెడ్డి అంటే ఆయన కూడా కమిటెడ్ లీడర్ బీజేపీ ఎల్పీ లీడర్. ఆయన బండి సంజయ్ కాంబినేషన్ ఏమన్నా లేవాలి. డీకేఆర్ కూడా స్ట్రాంగ్ లీడర్ అక్కడికి వెళ్ళి. కాబట్టి ఆమెకి ఏం లేదు ఈ రోజు ఇలా ఛాన్స్ ఉంది, ఆమెకి ఏం పదవి లేదు. కాబట్టి ఛాన్స్ ఉందంటే వీళ్ళిద్దరికి ఉన్నది, వీళ్ళు ఎక్కడి వరకు చేస్తారు అనేది చూడాలి. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాము. మీకు టైం ఉందంటే ఇంకొక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ క్వశ్చన్ అడుగుతా. ముఖ్యంగా లిక్కర్ సేల్స్ మీద బాగా కాంట్రవర్సీ నడుస్తూ ఉన్నది. ఎక్సైజ్ శాఖ మంత్రికి తెలియకుండానే కొత్త బీర్లు వచ్చినాయి, కొత్త బ్రాండ్లు వచ్చినాయి. ఆ బ్రాండ్లని ఎవరు కొనుగోలు చేయట్లేదు, పెద్ద సెన్సేషన్ అయింది. మరి ఆయనకే తెలియకుండా ఇవన్నీ ఎట్లొచ్చినట్టు? ఎవరైనా కావాలనే చేశారా? నిజంగానే తెలీదా, లేకపోతే వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారా దీన్ని? ఈరోజు నేను త్వరలో కొన్ని టూరిజం మీరు ఏం మాట్లాడినా విత్ ప్రూఫ్స్ మాట్లాడతా, చూపెడతా. లిక్కర్ విషయానికి వస్తే సీఎం డైరెక్ట్ చేసుకోండి, ఇది కొత్త బ్రాండ్స్ ఆయన చేసిండు. తర్వాత వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకోవచ్చు. ఎక్సైజ్ మినిస్టర్ కూడా తర్వాత ఖచ్చితంగా వాళ్ళ లెవెల్లో అది కాంప్రమైజ్ జరుగుతాయి. కాకపోతే ఆయన ఎక్సైజ్ మినిస్టర్ కూడా ఈరోజు కొన్ని దిక్కులు చూస్తుండు. అదే ఏమన్నా పడతాయేమో అనుకొని చూస్తుండు, చేపల కోసం చూస్తుండు. కాబట్టి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది, త్వరలో వస్తాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ కు చేస్తే ఎట్లా పడ్డాయి, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ వీళ్ళందరూ ఆ పార్టీ తిరిగిన వాళ్ళు నేనెందుకు వదులుతా? ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి కమిట్మెంట్ అయ్యి కాంగ్రెస్ తో ఉన్న వాళ్ళు అంటే మేము అయ్యో పాపం ₹4 ఖర్చు పెట్టాడు, పార్టీకి నష్టపోయింది అనుకోండి. వీడు ఎవడోడు అండ్లుని బతికొచ్చినోడు, అండ్ల సంపాదించుకొని ఇంట్లో సంపాదించుకున్నట్టు మేమెందుకు ఊరుకుంటాం? కాబట్టి అంత సినిమా లేదు. వీళ్ళు ఆ లిక్కర్ కేసులో 100% గవర్నమెంట్ పాత్ర ఉంది. అందులో కొత్త బ్రాండ్లతోనైతే మా కమిషన్లు ఎక్కువ వస్తాయని చెప్పి దించారు. కానీ దాంతో జనాలు చచ్చిపోతారు. జనాలు ఆల్రెడీ ఇప్పుడు వచ్చాడు ఎక్కడ పోయినా కానీ కిడ్నీ రోగులు, షుగర్ రోగులు వచ్చినాయంటే ఆల్రెడీ డూప్లికేట్ మందే నడిచిన రోజులు. ఇప్పుడు కూడా ఇదే. కాకపోతే ఒకటి ఏంటంటే మునుపటి కంటే గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు లిక్కర్ కంటే ఇప్పుడు చేస్తా కొంత జనాలు తాగుడు తక్కువ చేశారు. జనాలు ఎక్కువ తాగుతలేరు, అనవసరంగా ఆరోగ్యం ఖరాబు, వాళ్ళకి ఇది లేదు. కానీ బ్రాండ్స్ మాత్రం డేంజర్ బ్రాండ్స్, అంత నమ్మసక్యంగా అయితే కాదు. హెల్త్ పక్కన ఆంధ్ర ఏమో ఇక్కడ నుంచి తెప్పించుకుంటుంది, మనం వాడిన పాత బ్రాండ్స్ వాడుతా ఉన్నది, వీళ్ళేమో వేరే తెప్పించుకుంటారు. వీళ్ళు వాళ్ళే తెప్పించుకుంటారు, అంటే కమిషన్ల కోసం. కమిషన్లు రూపాయి కాడ వాళ్ళకు 10 పైసలు వచ్చే కాడ వీళ్ళకు ఆటాను వస్తాయి ఈ బ్రాండ్లలో. కాబట్టి ఆ బ్రాండ్స్ వాళ్ళు తెచ్చుకుంటారు. ఎస్ సార్. సో మొత్తానికి విన్నారు కదా. సో ఎన్నో అంశాలు, బర్నింగ్ ఇష్యూస్ మనం మాట్లాడినాము. సో అతి త్వరలో కొన్ని ప్రూఫ్స్తో సహా ఇవన్నీ కూడా బయటపెట్టే ప్రయత్నం అయితే చేస్తాము. అండ్ మీ అభిప్రాయాలు, సూచనలు కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండే ఒకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.